లిక్విడ్ గాంజా తరలిస్తూ ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. లాలాపేట పిఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీలో మహేంద్ర వాహనంలో 2 కిలోల గ్రాముల లిక్విడ్ గంజాయి లభ్యమైందని ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రామ్శెట్టి మహావిహార్ గంజాయికి అలవాటు పడ్డారు. ఒడిశా నుంచి లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసి గుంటూరులో విక్రయిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. రామ్శెట్టి మహావీర్తో పాటు అతని స్నేహితులు అబ్బుసాయి, మణికంఠ తేజ, షేక్ రహంతుల్లాను అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళగిరిలో రామ్శెట్టి సాయి బీటెక్ చదువుతున్నాడు. అనగా 13/6/26 తేదీన రాత్రి 11:45 గంటలకు మన లాలాపేట సిఐ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో లాలాపేట ఎస్ఐ వెంకటరావు గారు వారి సిబ్బంది ఈ నగరంలో ఐపీడీ కాలనీలో ఉన్న ఈ సత్యసాయి ట్రస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఈ ఏపీ 05 EP 8687 నెంబర్ గల మహేంద్ర వాహనం అక్కడ అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే దాన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వాహన తనిఖీలో వారి సమక్షంలో 2 పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచిన లిక్విడ్ గంజాయి, 3 ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్న లిక్విడ్ గంజాయి, 20 ఖాళీ ప్లాస్టిక్ కంటైనర్లు, ఇతర గంజాయి సిగరెట్ తయారీకి ఉపయోగించే రూలింగ్ పేపర్లు మొదలగు వస్తువులన్నీ కూడా లభ్యమయ్యాయి. వాటిని మనం పరిశీలించి చూస్తే సుమారు 2 కిలోల 110 గ్రాముల లిక్విడ్ గంజాయి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇవి రవాణా చేస్తున్న ఈ 3 ముద్దాయిలు ఈ గుంటూరు నగరానికి చెందిన వీళ్ళంతా కూడా ఐపీడీ కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళు రామ్శెట్టి మహావీర్, అబ్బుసాయి, మణికంఠ తేజ, ఎస్కే రహమతుల్లా, వీళ్ళు 3 కూడా వీటిని ఈ ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ గుంటూరులో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వాటిని ప్యాక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా